అవి అది లక్ష్మణ్ గారు మాట్లాడతారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడతారు. ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఏది హెచ్యూ విషయంలో. ఏబీవీపీ కార్యకర్త రోహిత్ అనే కార్యకర్తను చూడు ఏ విధంగా కొట్టుకుని చూడండి పోలీసులు. చూడండి, ఈయన ఇప్పటికి 6 రోజుల నుంచి సంగారెడ్డి జైల్లో ఉన్నాడు. ఈయన స్కాలర్ దల్లా, ఆ యూనివర్సిటీ స్టూడెంట్. ఈయన యూనివర్సిటీ స్టూడెంట్ కాదని చెప్పి పోలీసు వాళ్ళు ఆయన మీద దాడులు చేసి ఆయన మీద పెట్టిన కేసు ఏంటంటే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడట. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఆయన స్కాలర్ స్టూడెంట్, కష్టపడి చదువుకునే స్టూడెంట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడని చెప్పి ఆయనను సంగారెడ్డి జైలుకు పంపించారు పోలీసులు కొట్టి. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంత దుర్మార్గమో రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచించండి. అనేక మంది యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడులు చేసి పోలీసులు దాడులు చేసి వాళ్ళని రిమాండ్ చేస్తుంటే, అక్రమ కేసులు బనాయించి రిమాండ్ చేస్తుంటే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ పక్క జాగాకు పోలే, వాళ్ళ జాగాలు కాపాడుకోవడం కోసము వాళ్ళు ఉద్యమం చేస్తే, ఆందోళన చేస్తే పోలీసులతో దాడులు చేయించి వాళ్ళ మీద అక్రమ ఆయుధాలను కేసులు పెడితే ఇలా విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? రోహిత్ ను ఇప్పటికి 6 రోజుల సంగారెడ్డి జైల్లో ఉంచారు. అక్రమ కేసు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి. ఏబీవీపీ కార్యకర్త. కాబట్టి అక్రమ కేసులు పెట్టిన విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేయాలి. జైల్లో ఉన్నటువంటి ఆ విద్యార్థులు వెంటనే బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వమే రిస్క్ తీసుకుని మనం విడుదల చేయించాలి. విద్యార్థుల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వం మిగిలాలి రాసిపెట్టుకోవాలి. అలా విద్యార్థులు కామ పట్టు కూర్చోరు ఎవరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న భూములను అంతకుముందు ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 20,000 కోట్ల రూపాయల విలువ భూములు అమ్ముకున్నారు. వీళ్ళేమో వాళ్ళకి దిట్టుగా 50,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి భూములు అమ్మాయని చెప్పి వీళ్ళు పోటీ పడుతున్నారు. ఇక రాబోయే తలకు గతం జాగా కూడా మిగతట్లేదు. ఇక ఎస్సీలు మా ప్రభుత్వం ఉందా అని పెట్టి మరి ప్రభుత్వం నీదే కదా, మీరు వాడు ఒకటేనే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనే. ఎస్సీ భూమి లక్ష్మణ్ గారు మాడతారు, వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ దాన్ని మనకు బియ్యం దాన్ని డైవర్ట్ చేయకండి ఇష్యూ. మరి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ఎక్కువ పనులు చేస్తారు, ఆదాయం ఎక్కువ. ఆదిలాబాద్కి ఇయ్యరా, ములుగుకి ఇయ్యరా? ఎక్కడ వెనుకబడిన ప్రాంతమో, ఎక్కడ అభివృద్ధి కావాలో అక్కడ అభివృద్ధి నిధులు ఇస్తారు. కానీ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇది లాస్ట్ అండి, మళ్ళీ అడుగుకురి. ఈ ఎమ్మెల్సీ, హైదరాబాద్ ఎమ్మెల్సీ సంబంధించి దేశద్రోహ పార్టీకి, దేశభక్తుల పార్టీకి జరుగుతున్న యుద్దం ఇది. హైదరాబాద్ ఎమ్మెల్సీ 2 పార్టీలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నాయకులు దేశద్రోహ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఈ హైదరాబాద్ ను, భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలని చెప్పి 2 పార్టీలు చూస్తున్నాయి. ఈ 2 పార్టీలు ఒకటే అని చెప్పి గతంలో చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. కాబట్టి ఈ సామాన్య ప్రజలు ఓటేసేటువంటి ఓట్స్ కావు, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు వేసే ఓట్లు. మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి విజ్ఞతతో మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. దేశద్రోహ పార్టీ అయిన మజ్లిస్ కోటేసి మీరు చరిత్రలో నిలదలుచుకున్నారా? దేశభక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేసి రేపు సమాజంలో తలెత్తుకొని తిరగలుగుతారా? ఇది ఆలోచించాలి. మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలే రాష్ట్రాన్ని, భాగ్యనగరాన్ని అప్పచెప్పాలని చూస్తే ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మజ్లిస్ కబంధ హస్తాల నుంచి పోయినసారే
సగం 50% ఆల్రెడీ మేము ఈ భాగ్యాన్ని కాపాడుకున్నాం. కాబట్టి ఈ రెండు పార్టీలు పోటీపడి మజ్లిస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భాగ్యనగరాన్ని అప్పచెప్పడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రెండు పార్టీలు ఒకటైనాయి. నేను మళ్ళీ చెప్తున్నా, రెండు పార్టీలు ఒకటే. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక్క కేసు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒకటే ఒక్క కేసు, టచ్ చేస్తలేరు వాళ్ళను. ఇద్దరు ఒకటే కాబట్టి టచ్ చేస్తలేరు. మొన్న చెన్నైకి పోయినారు ఇద్దరు కలిసి, ఇద్దరు ఒకటే కాబట్టి చెన్నైకి పోయారు మీటింగ్ కు. దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ అని చెప్పి ఇవ్వాలి దాన్ని, అంత లిక్కర్ గ్యాంగ్. ఇప్పుడు హైదరాబాద్ లో ఇద్దరు కలిసి మీటింగ్ పెడుతున్నారు, మళ్ళీ అదే మీటింగ్ పెడతారు. హైదరాబాద్ లో మళ్ళీ ఇద్దరు కలిసి మీటింగ్ పెడతారు, ఇద్దరు ఒకటే కాబట్టి. నిన్న వక్ఫ్ బోర్డు సంబంధించి వక్ఫ్ బిల్లుకి సంబంధించి పార్లమెంట్ లో ఇద్దరు కలిసి వ్యతిరేకించారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటి కాబట్టి. ఇలా హైదరాబాద్ శాసన మండలి ఎన్నికలు కూడా ఇద్దరు కలిసి బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఎంఐఎం పార్టీకి ఏకగ్రీవంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టిస్తాం ఏకగ్రీవంగా? ఎంఐఎం పార్టీకి ఏకగ్రీవంగా ఇచ్చే ప్రసక్తి లేదు. మేం గెలుస్తాం. ఇలా ఎంఐఎం పార్టీ తరఫున వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. మేమే తక్కువ మేము కూడా ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా వేల కోట్లు చేయడానికి సిద్దమయ్యారు. కాబట్టి ఎట్టి బస్సులో ఇలా ఈ శాసన మండలి ఎన్నికల్లో మేము భారతీయ జనతా పార్టీ మేము గెలుస్తున్నాం. మా తరఫున భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మొదటి నుంచి కూడా కమిట్మెంట్ తోని ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, సమాజం కోసం పనిచేసినటువంటి మొదటిదాకా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి గౌతమ్ రావు గారిని మా జాతీయ పార్టీ అభ్యర్థిగా లేవట్టింది కాబట్టి తప్పకుండా గెలుస్తాం. అందరికీ ధన్యవాదాలు.